హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నూగు వేయాలంటే ముందుగా పొలాన్ని దున్నుకోవాలి కదా. ఇప్పుడు ఇలా ఉంది మా పొలం వచ్చేసి. దీన్ని దున్నడానికే సగం మనీ అవుతుందన్నమాట. ఇలా దున్నేసి దీన్నంతా నీట్గా 1 టైం ఆర్ 2 టైమ్స్ దున్నిన తర్వాత బాగా వానలు పడతాయి కదా. ఆ టైంలో కొంచెం తేమ ఉన్నప్పుడు మళ్ళీ నూగులు చల్లాలి. చూడండి ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాము. అదిగోండి, అంత చేనంతా దున్నేసాం కదా. ఇలా దున్నిన దాంట్లో ఇంకా మనం నూగు చల్లుకొని, అంటే వాన పడకపోతే వాటర్ ఖచ్చితంగా కట్టాలండి. అది సాడ్ వేయాలి అంటారు కదా. అలా కట్టిన తర్వాత మళ్ళీ ఇలా దున్ని తర్వాత నూగు చల్లుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత చూడండి, నూగులు చల్లే పద్ధతి ఎలా అంటే ఒట్టి నూగులు అంటే మంచి ఎక్స్పర్ట్ ఉంటారు కదా వ్యవసాయం చేసే వాళ్ళైతే. వాళ్ళకి చల్లని బాగా వచ్చు కాబట్టి ఒట్టి నూగులు ఇచ్చేస్తే చల్లేస్తారనమాట. ఇన్ని ఎకరాలకి ఇన్ని అయితే సరిపోతాయి అని. అట్లా కొంచెం తెలీదు ఏమి అనుకుంటే ఇట్లా ఇసుక కూడా 2 మిక్స్ చేసి కలుపుకుంటారు. ఎందుకైనా బెటరు, అన్నీ ఒకే దగ్గర పడకుండా సరిగా పడనట్టు మొలకోకుండా బాగుండాలనేసి ఈ మాదిరిగా కూడా చేస్తారనమాట. మా చేలో వచ్చేసి మా చేను పక్కనే వేరే అంకుల్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇలానే ఫార్మింగ్ చేస్తారనమాట. వాళ్ళ చేత చల్లించుకున్నాము మేమైతే. అంకుల్ ఇలా నూగులను అయితే ఇలా మిక్స్ చేశారు. ఫస్ట్ మిక్స్ చేసి ఇంకా ఏముంది మామూలే అండి, అంతా దున్ని పెట్టేసాం కదా. అందులో వచ్చేసి అంకుల్ చల్లుతున్నారనమాట. చూడండి ఎలా ఏమనేది చూపిస్తాను. ఈరోజు మేము నూగు చల్లుతున్నాం. ఈరోజు వచ్చి డిసెంబర్ 31 అనమాట. రేపు జనవరి 1. అంతా దున్నేసాం ఒకసారి కాదు, ఇప్పుడు 3 మాటలు దున్నిచ్చినాం. ఇంకా నూగు చల్లాలి. నూగు చల్లి ఒకసారి మళ్ళా అది మాందోలాలంటారు, అది చెయ్యాలి. అదిగోండి అక్కడ మనిషి ఉన్నారు కదా, ఆయన నూగు చల్లుతున్నారు. ఇదిగోండి నా చేతిలో కూడా నూగు చల్లేసాము. అది అక్కడ కూడా ఆయన చల్లుతున్నారు. సో ఒకవైపు నుంచి చల్లుకుంటూ వస్తే ఒక ఆర్డర్ లాగా ఉంటుందని ఆ అంకుల్ మాత్రము అలా చల్లుకుంటూ వస్తున్నారు. ఒక పక్క ఇలా చల్లుతూ ఉంటే ఒక పక్క మాన్ తోలుతారనమాట. కొంచెం దూరం అయిన తర్వాత మాన్ తోలుతారు. ఎందుకంటే దగ్గర మనిషి ట్రాక్టర్ అంతా ఇదే అనలేరు కదా. ఎందుకంటే ఈ వీడియో చేశాను. ఫస్ట్ టైం వేసినప్పుడు నేను ఇలా ఫస్ట్ నుంచి అయితే వీడియోలు తీసి పెట్టలేదండి. ఎప్పటి నుంచి మొలకలు వచ్చినప్పటి నుంచి పెట్టాను, ఎండింగ్ వరకు అసలు నూగు మేము అమ్మినంత వరకు నేను వీడియో తీసి అయితే పెట్టాను. ఈసారి ఫస్ట్ నుంచి పెడదాము అనేసి ఈ వీడియో అయితే మళ్ళీ తీశాను నేను. ఈ వీడియో వచ్చేసి ఎంతవరకు ఉండొచ్చు అంటే మొలకలు వచ్చినంత వరకు పెడతాను. మళ్ళీ ఎందుకంటే తెలిసిందే కదా ఎలా చేస్తారు ఏమి అని. మళ్ళీ పెట్టినాను కాదు, ఒకవేళ మేబీ నేను అక్కడ లేకపోతే పెట్టలేను కదా. అందుకని నేను ఉన్నంత దూరము వీడియో తీసేసి ఒక లాంగ్ వీడియో లాగా పెట్టాలని అనుకునేసి అలా చేశాను. అదిగోండి, ఇంకా ఇప్పుడు చల్లినారు కదా, ఆ పక్క అయిపోయింది, అంతా అయిపోయింది చల్లడము. అదిగోండి మానేస్తున్నారు. ఇంకా నూగులు చల్లాం కదా. అది కాక ఇవి ట్రాక్టర్ అలా అంటే ఈ కొంగలు ఉంటాయి కదా, పురుగుల కోసము వాటి కోసం వచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తా తింటానే. అంటే నూగులు కూడా తినేసినాయేమో మాకు తెలియకోకుండా తినింటాయి. నూగులు పురుగులన్నీ తినేసింటాయి. అదిగోండి మాందోళం అంటే ఇలాగే ముందు దున్ని దాంట్లో చల్లిన తర్వాత ఇలా సదరం చేస్తారనమాట. దీన్నే మాందోళం అంటారు. ఇంతకు ముందు కాలంలో అయితే బాగా ఎద్దులుండి ఒక పెద్ద లావు కట్టె తీసుకొని అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, కొంచెం మారింది, కాలం మారే కొద్దీ పద్ధతులు కూడా మారుతాయి కాబట్టి ట్రాక్టర్తో అనమాట చాలా తొందరగా అవుతుంది ఇలా అయితే. అందుకనేసి ఎక్కువ రోజులు పెట్టుకోకూడదండి. నూగు చల్లిన వెంటనే ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇవి కయ్యగాలవలు అంటారు కదా, అవి కూడా చేపించుకోవాలి. ఎందుకంటే ఒక 5 డేస్కి అనమాట నూగులు మొలక వచ్చేస్తే అప్పుడు ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా. ఏమున్నా ఒకే రోజు నూగు జల్లడం, మాందోలడం, కయ్యగాలవలు చేసేయడం అయిపోవాలి, లేదా మరుస రోజు అంతే. అంతకు మించి ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట. ట్రాక్టర్ అయితే అలా చేస్తేనే మన పంట కూడా బాగుంటుంది. అందుకనేసి అదిగోండి ఫస్ట్ ఒకసారి ట్రాక్టర్తో చేసాం కదా. నేను చెప్పాను కదా ఇంతకుముందే, అది
ఎద్దులతో చేస్తారనేసి దాన్ని కూడా కట్టించేసి ట్రాక్టర్కే ఇప్పుడైతే ఇలానే చేస్తున్నారు. ట్రాక్టర్కి ఆ మొద్దును కూడా కట్టేసేది ట్రాక్టర్తోనే తోలడము ఇలా చేసి సదరం చేస్తారు. దీన్ని అయితే మాన్ తోలడం అంటారండి. ఇదైతే అందరికి తెలుసు అనుకుంటున్నాను, కానీ నేను చెప్తున్నాను. చూసారా, అదిగోండి మొద్దు వెనకాల అలా 2 మొద్దులు కట్టేసి, అంటే వెయిట్గా ఉంటే కొంచెం బాగా నున్నగా నునుపుగా అవుతుందని అలా కట్టారు. ఇదంతా మాన్ తోలేశారు. ఈరోజు ఈవినింగ్కి మాన్ అయ్యిందండి, అంతే. కయ్యగలవలు రేపు స్టార్ట్ చేస్తామన్నారు. ఇంకా టైం అయిపోయింది. ఆఫ్టర్నూన్ నుంచి వచ్చారు. పొద్దున వచ్చి ఉంటే అంతా ఒకే రోజు అయిపోయిండు. అలా కాకోకుండా ఎదోండి ఇంకా మళ్ళీ పక్క రోజు వచ్చినారనమాట. ఇవి ఇప్పుడు మనుషులు వేయాల్సినంత అవసరం కూడా లేదండి. ఇదో ఇలా చిన్న ట్రాక్టర్కి ఇలా వేసుకోవచ్చు కయ్యగాలం. మనుషులు వేయాల్సిన అవసరం లేదంటే మళ్ళీ ఇది పెట్టిన తర్వాత ఇవి ఇటు సైడు పడుతున్నాయి కదా గుంతలు, ఆ గుంతలు పూడ్చినాటికి మళ్ళీ పెట్టుకోవాల్సింది. ఇవి కొంచెం పల్చంగా అక్కడక్కడ కొంచెం మందంగా తక్కువ పడతాయి. దీంట్లో మళ్ళీ ఎగేపించాలా, ట్రాక్టరు పెట్టాలా, మనుషుల్ని పెట్టాలా. ఈ పెట్టడంలోనే అయిపోతుంది మన సొగము. లాస్ట్కి వచ్చేతలకి ఆ వానో ఏదో ఒకటి వచ్చిందంటే ఇంకా మీకు తెలిసిందే పంట ఏమైపోతుందని. అలాగా అందుకేనండి ముందుగానే జనవరి స్టార్ట్ అయితేనే వానలు వస్తాయి కదా, అప్పుడు పెట్టేసుకోవాలన్నమాట పంట. అదే సీజన్ చూసి పెట్టుకోవాలా. ఒక్కొక్కసారి పంట వేసిన తర్వాత ఎక్కువ వానలు వచ్చి అది అట్టా పోతుంది. ఒకవేళ వానలు రాకోకుండా ఉంటే లేట్ అయితే ఇంకా మళ్ళీ ఏప్రిల్ అట్ట దాటితే మళ్ళీ వర్షాకాలం వచ్చి అట్టా పోతుంది. అదేనండి, మంచి టైం చూసుకొని అది ఎప్పుడు ఏమనేది చేసుకోవాలా. ఇలాగా ట్రాక్టర్తోనే కయ్యగాలవలు కూడా చేపించేసాం. ఎందుకంటే మనుషులు అంటే ఇప్పుడు దొరకడం కష్టమైంది, చేసేవాళ్ళు లేరు. అందుకు ఈ వీటితో చేపించుకొని మళ్ళీ పెడతాము. మనుషులను కూడా చూపిస్తానులేండి, అది కూడా లాస్ట్ టైం కూడా చూపించినాను అనుకుంటా నేను మనుషులు పెట్టింది. ఇదో ఇలాగా పెట్టేస్తే చూడండి, ఇక్కడి నుంచి ఇంకా సగం వరకు రాదనమాట. ఎందుకు, ఆ ట్రాక్టర్ ఇక్కడి వరకు తిరగలేదు కదా. అలాగా ఇక్కడ మళ్ళీ ముందు పక్క వాటర్ మాకు సొప్ప ఉంది, సొప్ప పారుతుంది. ఆ టైందన్నా తిరగలేక అనుకుంటాం, కానీ కొంచెం కష్టమేలేండి. ఒకసారి చేసినాం కదా, చూసినాము, నేనే చేసి. అది అంతా ఒక పని ఒకదాంతో అయిపోతుందంటే అదైతే కాదండి, ఖచ్చితంగా కాదు. ఇప్పుడు నిలువుగా తోలినారు, ఇప్పుడు అడ్డం తోలేటప్పుడు మళ్ళీ తొక్కిచ్చేస్తారు కదా అవి ఎగేయాల. కాలువలు మళ్ళీ వెడల్పుగా హెచ్చులు తగ్గులు ఉంటాయి. వాటర్ వచ్చేటప్పుడు ఆ ఫోర్స్కి తెగిపోతాయి అని ముందుగానే మళ్ళీ వాటర్ కట్టే లోపే మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలి. అంతా చేసుకున్న తర్వాత 1 మంత్కి వాటర్ కట్టాలి అంటారండి. కానీ మన పంటను బట్టి మనం కట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు కాలంలో ఇప్పుడని కాదు, అప్పుడు కాలంలో మనుషుల్ని బట్టే కాలం అనేది ఉండింది. ఇప్పుడు అలా లేదు కదా. ఎండల కాలం ఎప్పుడో తెలియడంలా, వానల కాలం ఎప్పుడనేది తెలియలా, అట్ట అయిపోయింది. కాబట్టి కొంచెం త్వరగానే నీళ్ళు కట్టాల్సింది వస్తుంది. కాబట్టి మనము మన పంట, మన మొలక అవి చూసుకొని మనం చేసుకోవాలి. వీటిని అయితే మాత్రము అలా చేసుకుంటేనే ఏదో కొంచెం వస్తుందండి పంటలో మాత్రము. ఏదో అంటే ఇంకా మీకు తెలిసిందే పంటలో ఏమొస్తుంది ఏమని నేను చెప్పాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. నేను పంటల గురించి బాగా తెలిసిన వాళ్ళు అయితే ఓకే అండి, తెలియకపోయినా కష్టమే. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే అసలు నాకనే కాదు, అంటే మేము పుట్టినప్పటి నుంచి పంట పండించడం అంటే నాకు తెలిసి ఫస్ట్ నూగి నేనైతే వేసినప్పుడు ఉనింది. ఆ నూగు వేసాం, కానీ అది బాగా వచ్చింది. కానీ ఎలా అయిందంటే మాకు ఎప్పుడు కొయ్యాలి ఏమనేది సరిగా తెలియలా. ఆ తెలియకనే పంటని సగం చేను మీదనే పోగొట్టుకున్నాము. ఏదో తెలిసిన కాడికి చేసుకున్నాము. ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు అడ్డం తోలుతున్నారు, అవి కూడా బాగా పెద్దవి చేసుకోవాలండి. చూడు, ఇప్పుడు ఇటు సన్నగా సొట్టగా ఎట్టంటే అట్ట అవన్నీ చక్కగా అవన్నీ చేసుకోవాలి. లేదంటే వాటర్ కట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. 1కి 2 పనులండి. త్వరగా అవుతుంది అంటే అరవ కొరవ అవుతుంది. ఇది
ఖచ్చితంగా ఇదే ఇంకా పర్ఫెక్ట్ అని చెప్పం కదా, ఇంకా మళ్ళీ మనుషులను పెట్టి ఇవి అన్నీ ఎగేపించి చేపియాలా. మీరైతే సుత్తిగా ఫీల్ అవ్వద్దండి, నేను చెప్పాలని చెప్తున్నాను. చూడండి అదిగోండి మనుషులను పెట్టాము, వాళ్ళు వస్తారు. ఒక అతను యువతల అవతల పూడ్చుకుంటూ పోతారు. ఇంతకుముందు చూశారు కదా ఒక లైన్ వేస్తే ఎట్టుండే అనేసి, అదిగోండి. ఇంకా మాదైతే ఈ చుట్టుపక్కల అంటే ఈ గడ్డి ఎక్కువ వచ్చింటే ఇంకా వాళ్ళ చేత గెనాలు అన్నీ కొట్టించి అన్నీ చేయించేదానికి ఎంతమంది మనుషులు, ఇక్కడ ఒక 3 మెంబర్స్, అక్కడ ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ పెట్టామండి మేము. ఇక్కడ 2 ఉన్నారు, ఇంకా ఇటు సైడ్ ఏమో ఎవరో 5 మెంబర్సా 5 మెంబర్స్ ఏమో వచ్చారు ఇవన్నీ చేయడానికి. అది చేసినా కూడా ట్రాక్టర్తో పెట్టి చేపించినా కానీ ఇది చేసేదానికి 5 మెంబర్స్ని అయితే పెట్టాము. అలా ఒక అతను వచ్చేసి కాళ్ళతో దొబ్బుకుంటూ పోతారు. ఒక అంటే లెవెల్ చూస్తారు కదా, వాటర్ రేపు పెడతానే పోకపోయినాయంటే పక్కన కయ్యలు తెగిపోతాయి, లేదంటే ఎట్టంటే అట్ట అవుతూ ఉంటుంది కదా. అందుకనేసి చూడండి చేనంతా అయితే ఇలా చేసేసారంటే అంత ఇదేం కాదులేండి, చేసేదానికే ఏం చేయలేము. అదిగోండి ఫ్రెండ్స్ చూడండి, కయ్యాగాలవలో ట్రాక్టర్ వచ్చి చేస్తుంది కదా ఫస్ట్, అలా చేసిన తర్వాత మళ్ళీ మనుషుల్ని పెట్టి ఇలా నీట్గా చెక్కించుకొని, అదో ఇక్కడ చూడండి కాలువలు నీట్గా పారలతో చేపించుకోవాలి. అదిగోండి మధ్యలో కటవ ఉన్నింది కదా, కటవ అంటే పిచ్చిగిడ్డ అంతా దాన్ని అంతా పీకిచ్చేసాం. ఇలా అవుతుంది అన్నమాట. ఇలా చేపించుకుంటేనే పొలం అనేది నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడే కదా ఉనింది, స్ట్రైట్గా గడ్డి పిచ్చి గడ్డి అదంతా తీపిచ్చాం, చుట్టూ కటవ కొట్టించాం. చాలా అందంగా ఉంది కదా, ఏదైనా పని చేసే కొద్దీ నీట్గా అందంగా ఉంటుంది. అలాగే అయింది కదా, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అంతా పని చేపించి ఇప్పటికీ పని అయిపోయింది, ఇంకా నీళ్ళు కట్టేది ఉండదు. సరే చిన్న మొలకలు ఇక్కడ ఇదే ఫస్ట్ ఇక్కడే చూస్తాను నేనైతే మొలకలు, ఇంకా ఎక్కడా చూడలేదు. ఇక్కడ వచ్చాయి, ఇంకా దండిగా కూడా రాలేదు. ఇక్కడ చూడండి చిన్నది, అక్కడ అదిగో అక్కడ చిన్నవి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. ఇలా చిన్న మొలకలు ఫస్ట్ వస్తాయి. ఫస్ట్ మొలకలు మీకే చూపిస్తున్నాను, నేను ఇప్పుడే చూశాను, మీకు ఇప్పుడే చూపిస్తాను. చూసారా ఎంత చిన్నవో, ఈ కయ్యలో మాత్రమే కనిపిస్తున్నాయి, నాకైతే ఇంకెక్కడా కనిపించలేదు. మళ్ళీ పక్క కయ్యలో కనిపించినాయి, ఇంకెక్కడ అంటే ఇంకా వచ్చేస్తాయి అన్నమాట మొలకలు, తొందరగా వచ్చేస్తాయి. అదిగోండి ఫ్రెండ్స్, అదో అట్ట మొలిచింది మా నూగు. ఇంకా నీళ్లు కట్టేటప్పుడు చూపించా, అంతవరకు ఇంకా నూగు చూపించేదే ఉండదు. ఖచ్చితంగా ఈ రోజుకి 26 రోజులు అనమాట. డిసెంబర్ 31 వేసాము. ఇంకా మొలకలు చూడండి చాలా చిన్నగా ఉండే, అసలు కనిపించవంటే ఒక రకంగా పచ్చంగా, అదిగోండి అలా పచ్చంగా ఉన్నాయి. ఫస్ట్ తడి వేయడం అంటారండి, ఫస్ట్ టైం నీళ్ళు కట్టడాన్ని ఫస్ట్ తడి అంటారు. అలా వేసేటప్పుడే ఒకేసారి యూరియా చల్లి నీళ్ళు కడితే వచ్చిన కర్రలు బలంగా తయారయ్యి బాగుంటాయి అనేసి ఇలానే ముందే ఫస్ట్ తడికే యూరియా జల్లేస్తాము. అలాగే ఇందులో చాలా కూడా పురుగులు ఉంటాయి కదండి, పంట పండించేటప్పుడు పంట తినేసే పురుగులు అవి కూడా ఉన్నాయి. అవి కూడా తిని బాగా బలంగా ఉన్న చెట్లే పడిపోతాయి అన్నమాట. అదొక బాధ ఇందులో. మళ్ళీ దానికి మందు కూడా కొట్టించాలి ఒకసారి. అదిగోండి ఫస్ట్ టైం వాటర్ కట్టేటప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఎన్ని డేస్కి కట్టేమేమని అవి కూడా చెప్తున్నాను, వినండి మీరే. ఇంకా నీళ్ళు కడుతున్నాము, ఇలా వస్తున్నాయి నీళ్ళు చూసేయండి. ఈరోజే యూరియా
అదిగోండి అంతా యూరియా చల్లుతున్నారు అక్కడ. ఏంది ఇంత స్లోగా వస్తున్నాయి వాటరు అనుకుంటున్నారా? అంటే ఇది అంతా దున్నిచ్చి అన్నీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా 28 డేస్కి అండి. ఇంకా రావాలంటే కొంచెం కష్టమే కదా, బాగా ఎండిపోయి ఆరిపోయి ఉంటుంది నేల, అదంతా పీల్చుకుంటూ అక్కడి నుంచి బోరు కూడా దగ్గర లేదు కదా, దూరం నుంచి రావాలి కాబట్టి అందుకు అంత స్లోగా వస్తున్నాయి. అవి వచ్చి పారే తల్లికి ఒక రోజుకి ఎన్ని పడతాయి ఏమో కూడా తెలియదు, చెప్పలేను నేను. చూపిస్తానులేండి. ఫస్ట్ తడి కొంచెం కష్టమే, ఎందుకంటే అవి పోతూ ఉంటాయి, ఎగేసుకోవాలి, నీళ్ళు స్పీడ్గా రావు, అదొకటి. తర్వాత మళ్ళీ సెకండ్ నుంచి బాగానే ఉంటుంది, అంటే ఫాస్ట్గా పడతాయి. కానీ ఫస్ట్ టైం మాత్రం బాగా చూసుకొని హెచ్చులు తగ్గులు లేకుండా ఎక్కడ పోతున్నాయి ఏమి అంతా చేసుకోవాలి. అలా చేసుకుంటే మాత్రం ఇది చూడండి, పారని చోటంతా మధ్యలో మట్టి వేసుకొని వచ్చిన కర్రల్ని మనం తొక్కకోకుండా చూసుకుంటూ అంతా చాలా చేసుకోవాలి. చూడండి చాలా మనమే అట్ట అనుకోవాలి, కొంచెం పర్లేదు అనుకోండి, ఏం చేయలేం కదా. వచ్చాయి కదా, అదిగోండి కయ్యకి చల్లుకుంటా ఒక్కొక్క నీళ్ళు కట్టుకుంటే మంచిదని. అంతా ఒకసారి చల్లేసినామంటే నీళ్ళు బారావు కదా, అప్పుడు ఈజీగా వేస్ట్ అయిపోతుంది. చెప్పాను కదా, కొన్ని కర్రలు చచ్చిపోతాయి మంచివి కూడా, వచ్చిన అవి ఏరుకోలేదంటే తినేయడము అన్ని జరుగుతుందండి. కొన్ని మొలుస్తాయి, అలా కొన్ని పోతాయి. ఆ పోయిన దాంట్లో అవి బతికినేటి దాంట్లో మళ్ళీ ఇలా పురుగు వస్తుంది అనమాట. పురుగు కూడా ఇంకా చూపిస్తాను చూడండి మీకు. ఆ పురుగు వచ్చి ఆ చెట్లను తినేస్తుంది. దీంట్లోకి మళ్ళీ ఒకసారి మందు కూడా కొట్టాలి. ఇదిగోండి అక్కడ ఒకటి చూపించాను కూడా, ఇదిగోండి ఇట్లా కొన్ని చచ్చిపోతాయి అనమాట. ఈ చచ్చిపోయిన దాంట్లోకి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ పురుగులు కొన్ని ఉంటాయి, పురుగులు తినేస్తాయి. ఆ పురుగులకు మందు కొట్టాలి. ఈ నువ్వు ఏముందిలే, నువ్వు ఈజీ 5 తల్లో నీళ్లు కడితే అయిపోతుంది అంటుంటారు. 5 తల్లో నీళ్లు కట్టే తలికే సినిమా మొత్తం కనిపించేస్తుంది అనమాట. చూడండి ఈ కాలువలో ఈ కయ్యలో అసలు ఏముండయి, ఎక్కువ మొలకలు లేవు కదా. చూడు ఒక్కొక్క కయ్యకి చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇక్కడ చూడండి బాగా ఇదిగోండి తినేసింది కదా, ఇట్లా చంపేస్తాయి అన్నమాట. ఇవి ఇంకా పెరగవు, చచ్చిపోతాయి ఇవి కూడా. అలా మళ్ళీ ఒకసారి మందు కొడితే సరిపోద్ది. ఇంకొంచెం పెద్దదైనాక చూసి కొట్టాలి. అదిగోండి యూరియా కూడా చల్లున్నాం, ఒక పక్క యూరియా చల్లుకుంటా ఒక పక్క నీళ్లు కడతా. ఏందోలేండి, ఏమి నువ్వు ఏమో కదా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, చూడండి చేను అంతా నీళ్ళు కట్టేసాము. పై పక్క ఇది కింది పక్క అంటాం మేము వచ్చేసి, పై పక్క కూడా కట్టేసాము. 28 అనమాట, జనవరి 28 నీళ్ళు కట్టడం స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి 1కి నిన్నటికి అయిపోయిందనమాట. 1కి చూడండి నీళ్ళన్నీ కట్టేసాం కదా. కానీ ఇక్కడ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, ఈ కయ్య కాలువలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మేము ఫస్ట్ ట్రాక్టర్ పెట్టి వేపించామన్నమాట. ఈ వీడియోలో అంతా అప్లోడ్ చేస్తాను కదా, మీకు కూడా తెలుస్తుంది. ఇట్లా స్ట్రైట్గా ఇట్లా మనుషులు ఎక్కువ పడతారు కదా, ముందు ట్రాక్టర్తో అయితే ఈజీగా ఉంటుంది. ముందు వేస్తే ఈ పక్కకి ఆ పక్కకి మనుషులను పెట్టి ఎగేపిస్తే సరిపోతుంది అనేసి ముందు ట్రాక్టర్ పెట్టి వేపించాము కదా. వేపించిన తర్వాత మళ్ళీ మనుషులు పెట్టాం. ఎందుకు, ఇవి నీళ్ళు త్వరగా వస్తాయి, ఎక్కడైనా ఎక్కని ప్లేస్లో ఉంటే పైన కాలువలు తెగిపోతాయి కదా, అలా లేకుండా బాగా చేయటానికని మనుషులను కూడా పెట్టాం కదా. నాకైతే అస్సలు నచ్చలేదండి. చూడండి వాళ్ళైతే అస్సలు కొంచెం కూడా కాలువలు చూడండి ఇంత ఇరుగ్గా పెడతారా, ఇవన్నీ ఎగేసేయాలి కదా, అలా చేయకోకుండా ఇలా పెట్టేశారు. అలా పెడితే చూడండి ప్రతి కాలువని మేమే అంతా నీళ్ళుగా ఒక పక్క ఇలా కయ్యకి నీళ్ళు వేస్తామన్నమాట. ఇలా కయ్యకు నీళ్ళు వేసేసి తర్వాత వచ్చేసి దీంట్లోకి అనమాట ఇవన్నీ తట్టుకోవాలి పక్కకి. ఎందుకు అవి తట్టుకోకంటే
నీళ్ళు తెగిపోతూ ఉంటాయి. మనం ఇక్కడ చూస్తామా, కాలువలు చూస్తామా, కయ్యలు చూస్తామా? చూడండి ఎంత కష్టమైపోయిందంటే ప్రతి కాలువని చూపిస్తాను చూడండి మీకు. దానికి వచ్చి అక్కడ, దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి ఈ సైడు ఇట కొన మొదలు అంతా అదో ఫస్ట్ అంతే. అవి కూడా చూపిస్తాను చూడండి మీకు. నేను అదే పనికి బురదలో పోతాను, బురద ఉంది కానీ పోతాను మీకు చూపించాలని. మనుషులను పెట్టినప్పుడు వాళ్ళు చెయ్యాలి కదా. ఎంత ఆఫ్టర్నూన్కే చూడండి ఇట్లా చూపిస్తే మీకు అర్థం. చూడండి ప్రతి కాలువ ఇలా ఎంత పొడుగుంటే అంత పొడుగండి. ఇంకా అది కూడా దగ్గరికి వెళ్తాను చూడండి. అది కూడా 350 వాళ్ళు ఈ పని చేసినందుకు ఒక్కొక్కరు 350 తీసుకున్నారు. తీసుకున్నందుకు బాధ లేదు, ఇచ్చినందుకు కూడా బాధ లేదు. మనకి డబ్బు పెట్టినప్పుడు మనకి నీట్గా చెప్పాలి కదా. ఇదంతా మేము చేసుకున్నాం, ఇంత ఎడల్పు చేసుకొని ఈ మట్టి అంతా పైకి ఎక్కుట్టు చాలా కష్టం అనిపించింది. డబ్బు పోయినా పని జరగలేదని నాకైతే కొంచెం బాధ అయితే అనిపించింది. అదేదో మనమే చేసుకున్నా బాగుంది, కొంచెం కష్టపడి ఉంటే సరిపోయిండు అనిపించింది. చూడండి అంతా అలా చేశారండి. నాకైతే నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పనితనం అనేది నాకు నచ్చలేదన్నమాట. ఇప్పుడు మనం డబ్బులు ఇస్తాం, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న వరకు ఎంత 11:40కి టైం అయిపోయిందంట అనేసి ఊరికి జస్ట్ ఎక్కడో లేని చోట చేశారు అంతే. కానీ అంతా అయితే చేయలేదండి. నాకైతే నచ్చలేదు వీళ్ళ పని. ఇలా చేస్తారు. ఏంటో వచ్చాయి చూడండి మా చేలోకి నైట్ టైం నల్ల జీవాలు ఏవి అంటారు కదా, వచ్చినాయి చూడండి. నడుచుకుంటూ పోయినాయి మా చేలో, నువ్వంతా తొక్కేస్తాయి. ఇలా అయితే చేసాయండి. కానీ నీళ్ళైతే కట్టాం. ఇవి వచ్చేసి ఫస్ట్ తడి అంటారు. ఇప్పుడు ఇలా 5 టైమ్స్ కడితే నువ్వు వచ్చేస్తుంది. ఇలా 5 తళ్ళు కడితే ఇప్పుడు ఫస్ట్ టైం అయిపోయింది కదా. ఇంకా 5 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ కట్టే తల్లికి నూగు వచ్చేస్తుందండి. ఇంకా పూత ఇంకా కాయ నూగు పండుతుంది అనమాట. ఇంకా మార్చి లాస్ట్కి వస్తుంది అనుకుంటా. అంతవరకు నేను ఇక్కడే ఉంటే మీకు ఇంకా కొంచెం గ్రో అయింది, పూత కూడా వచ్చింది, కాయ కాసింది అంతా చూపిస్తాను. నేను లేకపోతే ఇంకా డైరెక్ట్ కోత అంటే కోసేస్తారు కదా, అప్పుడు కానీ వస్తే ఒకవేళ అదైనా చూపిస్తాను. అంతగా ఇది అనుకున్నాను అనుకో, ఇక్కడి వరకు ఇప్పుడు నీళ్ళ వరకు చూపించాను కదా. ఇదంతా ఒక ఫస్ట్ నుంచి విత్తనం నుంచి ఫస్ట్ తడి వరకు నీళ్ళు కట్టడం వరకు ఒక వీడియో అయితే ఇదైతే పెడతాను. మీకు ఇంకా కావాలంటే నా ఛానల్లో వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ చేసిన నూగు కూడా అంతా అప్లోడ్ చేశాను చూడండి మీరు. కోత నుండి నూగులు అమ్మే వరకు పెట్టాను ఒకటి. ఇంకా షార్ట్స్లో అండ్ వ్లాగ్ ఏం కాదు, మామూలు వీడియోలోనే నూగు పూతని కాయ కాసింది అంతా పెట్టాను చూడండి. ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి, మీకే తెలుస్తుంది లాస్ట్ ఇయర్ నూగుని. అంతే అండి. ఈసారి ఉంటే నేనైతే అంతా చేసే పెడతాను. ఒకవేళ నేను లేకపోతే ఇక్కడి వరకే ఉంటుంది ఈ వీడియో. అంతేనండి. ఓకే బాయ్.